కాగజ్ నగర్ నుండి వచ్చినాం. మీ అందరూ 10th క్లాస్ అయిపోతుంది కదా, ఫస్ట్ మీ అందరికి మంచి మార్కులు రావాలి, 10 CGPA రావాలని కోరుకుంటున్నాం. మేము ఆశించేది ఏంటంటే మీకు 11వ తరగతిలో మా స్కూల్లో అడ్మిషన్స్ కొన్ని ఖాళీ ఉంది. 11వ తరగతి అంటారు CBSEలో, 11th టైం 12th బయటనేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటారు కదా స్టేట్లో. CBSE స్కూల్ కాబట్టి మాది 11th టైం 12th క్లాస్ అంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే 10th ఇప్పుడు 10th చదివే వాళ్ళు ఫిబ్రవరిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కాగజ్ నగర్లో సెంటర్ ఉంటుంది. మీరు ఆ ఎంట్రన్స్ అపియర్ కావాలి. ఎంట్రన్స్లో ఏంటంటే జనరల్ ఇంగ్లీషు, జనరల్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ జనరల్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ ఉంటుంది. సింపుల్గానే 10th క్లాస్ స్టాండర్డ్ లోపలనే ఉంటుంది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అపియరే ఒకవేళ మీకు మెరిట్ వస్తే మీకు 11th క్లాస్లో అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. 11th క్లాస్లో అడ్మిషన్ 3 ప్రిఫరెన్స్ ఉంటాయి. మొదలు ఈ జిల్లా, ఇంకోటి పక్క జిల్లా అయిపోతే అట్లా 3 జిల్లాలు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీ లేకపోతే వేరే జిల్లాలైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు. ఎందుకంటే మొత్తం ఉచిత విద్యనే ఉంటుంది నవోదయ అంటే. మీకు చాలామంది ఇదివరకే తెలిసి ఉంటుంది. అందులో మీరు ₹1 కానీ ఇంటి నుండి కానీ ఎక్కడ నుండి కానీ రూపాయి పెట్టాల్సిన లేదు. యూనిఫామ్తో సహా చెప్పులు, బూట్లు, తిండి, భోజనం, వసతి అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్ధతిలోనే ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, మధ్యతరగతి పేద విద్యార్థులకు ఎంతో మంచిగా అదృష్టవంతులు వాళ్ళు సీట్ వస్తుంది. సో దీనిలో MPC, BPC 2 గ్రూపులు ఉంటాయి. మన ఇష్టం ఉన్న గ్రూప్ ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత MPCకి అయితే IIT కోచింగ్ ఉంటుంది, BPCకి అయితే నీట్ కోచింగ్ కూడా ఉంటుంది. సో మీరందరూ రిక్వెస్ట్, మీకు దీని ఐడియా ఉందో లేదో కాబట్టి మేమే ఈ 10వ తరగతి చదివే స్కూళ్ళన్నీ కూడా మేడం సహకారం, మీకు హెడ్ మాస్టర్ సహకారంతో మీ అందరినీ అప్లై చేద్దామని చూస్తున్నాం. మీకు దాన్ని చేయాల్సింది ఏమీ లేదు. ఫోటో మా వాళ్ళే తీసుకుంటారు. అప్లికేషన్ కూడా మేమే అప్లై చేస్తాం. ఏంటంటే మీరు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ టైంలో ఆ హాల్ టికెట్ పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం. ఎగ్జామ్ రాస్తే ఇక్కడ సీటు వస్తేనా లేదు అదృష్టం జాయిన్ అవుతుంది, సీటు రాకపోతే వదిలేయండి. దానికి మీకు అయ్యే ఖర్చు కానీ ఇబ్బంది కానీ ఏంటి. ప్రిపరేషన్ మాత్రం కానీ జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్లో ప్రిపేర్ కానీ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఇంకా టైం ఉంటుంది. సెప్టెంబరే కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు ఇది చదువుతూనే దానికి ప్యారలల్గా అది కూడా ప్రిపేర్ కాండి. అయితే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీట్లు ఖాళీ ఉంటే మీకు వచ్చేస్తుంది. అది మొదటి. రెండవది అప్లికేషన్ నింపడం. మీ దగ్గర మీ వివరాలనే మేమే నింపుతాం. ఏమైనా మీరు సైన్ చేస్తే సరిపోతుంది, పేరెంట్ పేరు రాస్తే సరిపోతుంది. మీ అందరికి ఇంట్రెస్ట్ ఉందా లేదా మనం చెప్పండి. ఎందుకంటే ఇది కేవలం మీకు లాభం జరగాలనే మేము చేసే పని. మాకు ఇందులో ఏ లాభం లేదు. మా స్కూల్కి వద్దంటే అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేయాలి. యాక్చువల్గా మీరు ఉన్నది ఇట్యాల గ్రామం, ఇక్కడ నెట్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మేమే వచ్చినాం అప్లై చేస్తాం. మీరు సొంతగా చేసుకోవాలంటే మీ సేవకి వెళ్ళాలి. మీ సేవ వాళ్ళు 50 100 అడుగుతారు, చేసుకోవాలి. అది మీకు తెలిస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి. కాబట్టి అవన్నీ ఏమీ లేకుండా మేమే అప్లై చేస్తామని చెప్తున్నాం. మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఆ ఫిబ్రవరిలో కాగజ్ నగర్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ మాత్రం మన ఇంట్లో ఉండదు కదా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. సండేనే ఉంటుంది. మీకు సాటర్డే, సండే ఈ రెండింటిలో ఒక రోజు ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. హాలిడేస్ కూడా ఉంటాయి కావచ్చు ఉంటుంది. సాటర్డే, సండే ఏదో ఒక రోజు ఉంటుంది ఎగ్జామ్. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మాత్రం వెళ్ళి కాగజ్ నగర్ ఉంటుంది. 100% కాగజ్ నగర్ ఉంటుంది. అక్కడ వెళ్ళి రాయాల్సింది. కాగజ్ నగర్ అంటే దగ్గరే కదా. సో అది విషయం. ఇందులో మా యొక్క అదేం లేదు, మీ లాభం కోసమే చేస్తుంది. మీ అందరూ విలింగేనా. ఒకవేళ ఎగ్జామ్ మీరు రాయలేదనుకుంటే రాయాల్సింది ఆప్షన్ అవుతారు. మళ్ళీ మీకు పోయేది ఏం లేదు, వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రెండో విషయం ఇంకొక విషయం ఏంటంటే సార్ చూస్తే అర్థం కదా. 10th క్లాస్ తర్వాత మీరు అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక ముందు ఇంటర్మీడియట్కు వాళ్ళైనా మీరు ప్రైవేట్ కాలేజ్ అయినా ఎగ్జామ్ పెడతారు, ఎంసెట్ రాసిన ఎగ్జామ్ పెడతారు, ఐఐటి రాసిన ఎగ్జామ్ పెడతారు, యూనివర్సిటీకి రాసిన ఎగ్జామ్ పెడతారు. కాబట్టి ఇది ఒక ఎగ్జామ్ రాయడం అనేది మీకు తెలుస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, టైం లోపల ఎట్లా రాయాలి అన్నది
ఓఎంఆర్ మెథడ్ ఉంటుందా ఏ మెథడ్ ఉంటుంది తెలుస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ అందరూ అప్లై చేసుకోవడానికి చూడండి, అప్లియర్గా అడగండి. అది మా పర్సనల్ రిక్వెస్ట్ అంతే. మీ వల్ల మాకు అదేమి లేదు. మీ స్కూల్ కాబట్టి ఇంకో స్కూల్ చేస్తూనే ఉంటారు, వందల మంది చేస్తుంటారు. తెలుసే కదా చెప్పాను సార్ వాళ్ళ అమ్మాయి 7వ తరగతిలో ఉంది, సార్ వాళ్ళ మేడం వాళ్ళు కూడా చదివారు. వరకు అవన్నీ పాత విషయాలు. మేడం వాళ్ళ బాబు కూడా సరే నేను చెప్తున్నాను, మేడం వాళ్ళ బాబు కూడా ఇట్లా వచ్చాడు, వరంగల్ స్కూల్ చదివాడు, ఆయన డాక్టర్ తెలుసా మేడం. సో ఒక టైం టేబుల్, ఒక అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ఒక అకాడమిక్ వాతావరణం మీకు కలుగుతుంది నవోదయాలు ఉంది. ఇక్కడికన్నా ఎక్కువగా మనం హాస్టల్లో ఉండడం అలవాటు అవుతుంది, నలుగురితో కలవడం అలవాటు అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి, లాభాలే ఎక్కువ జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ అప్లై చేస్తారనే అనుకుంటున్నాను. హాస్టల్ ఇస్తే